అండి, నేను ధరణి ఆర్గానిక్స్ నరేష్ మాట్లాడుతున్నానండి. మనం 15 రోజుల కిందట వీడియో తీసాం ఇదే తోటలోనే. మళ్ళీ ఇప్పుడు తీసిన ఇప్పటికి 22 రోజులు అండి మ్యాంగో ఫెసిల్ కొట్టి. రైతు ఎలా ఉంది ఏందనేది తోట కూడా చూపిస్తా అంటున్నాడు అండి. ఒకసారి చూద్దాం. గోవిందరాజు అన్న నమస్కారం అండి. నమస్తే అన్న. ఇప్పుడు మా మ్యాంగో ఫెసిల్ కొట్టి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది కరెక్ట్గా? 22 రోజుల తర్వాత మీకు ఎట్లా ఉందండి ఇప్పుడు చూసినాక? ఒకసారి తోట చూపిస్తారా? ఇదంతా ఫౌలింగ్ మాది మ్యాంగో ఫెసిల్ కొట్టినాకనా? ఇప్పటికి 22 రోజుల చూడొచ్చు. మొత్తం ఫ్లవరింగ్ చూడండి ఎలా వచ్చిందో, అన్ని చెట్లు. రిజల్ట్ ఎలా ఉందన్న? రిజల్ట్ బాగుందా? అదే ఇంతకుముందు వీడియోలో కూడా మీరు రిజల్ట్ బాగుందని చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ మనం చూడొచ్చండి చెట్లన్నీ దాదాపు 80% చెట్లు వచ్చాయని చెప్తున్నాడు రైతు. మ్యాంగో ఫెసిల్ కొట్టిన తర్వాతనే వచ్చినది, ఇంతకుముందు లేదు. ఓకే ఓకే. ఒకసారి ఇప్పుడు చెట్లన్నీ చూస్తున్నాము. చూడండి, ఇదంతా మనం మ్యాంగో ఫెసిల్ కొట్టిన తర్వాత 22 రోజుల తర్వాత రైతుకు అనేది అన్నారు. మీరు మా మ్యాంగో ఫెసిల్ కొట్టినాక మీరు తృప్తి అయినారా? ఫ్లవరింగ్ బాగా వచ్చిందా? ఇంకోసారి కొట్టుకుంటారా? మళ్ళీ ఇంకోసారి కొడతారా? ఇప్పుడు మీకు ఇంతకుముందు వాడిన ప్రోడక్ట్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది అంటున్నారు కదా? చాలా డిఫరెన్స్ ఉంది. 22 రోజులు కొట్టి మళ్ళీ ఒకటి కొట్టాలి. రోగాలు అప్పటికి రోగాలు కూడా తక్కువ ఉన్నాయి. రోగాలు కూడా తక్కువ ఉన్నాయి. రోగాలు కూడా అంతగా ఏం లేవు. ఫ్లవరింగ్ బాగా వస్తుంది. నీట్గా ఉంది. సార్ చూడొచ్చండి, ఇదిగోండి మొత్తం ఫ్లవరింగేనండి, ఫుల్ ఫ్లవరింగే. రైతు కూడా చాలా సాటిస్ఫైడ్. ఇది చూడండి, ఇది పక్క తోట, ఇది పక్కన తోట చూడండి. ఇది పక్కన తోట అండి, మ్యాంగో ఫెసిల్ కొట్టని తోట. ఇది మీరు పిల్లర్లు చూడొచ్చు. ఈ తోటకి ఆ తోటకి సంబంధం లేదు. ఈ తోటలో కంటే కొంచెం ఫ్లవరింగ్ తక్కువ ఉందండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు పక్క పక్కన చెట్టు, ఈ చెట్టుకి అంత తేడా ఉంది. చూడండి, మ్యాంగో ఫెసిల్ కొట్టిన చెట్టు ఇది, మ్యాంగో ఫెసిల్ కొట్టని చెట్టు ఇదండి. ఫ్లవరింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ పోలు అడ్డు వస్తుంది. ఇది ఈ తోట వేరు, ఆ తోట వేరు అండి. ఇది గుర్తు పెట్టుకోవాలండి. చూడండి ఒకసారి, అక్కడ తోటలో కూడా ఫ్లవరింగ్ తక్కువ, ఈ తోటలో ఫ్లవరింగ్ చూసుకుని ఎలా ఉందనేది. ఇక్కడ ప్రతి చెట్టు అనేది ఫ్లవరింగ్ బాగుందండి మ్యాంగో ఫెసిల్ కొట్టిన తర్వాత. థ్యాంక్ యూ అన్న.